ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ క్రీస్తునామంలో వందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా లేదా? లేదు, ఎవరు బాగోరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. దయగల ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు నాయనా. మరి ఈ యొక్క 6వ మాసంలో 3వ నా తండ్రి వారంలో మమ్మల్ని ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన ఈ పక్షంగా నిలబడినట్టుగా ఆయన మాకు చక్కటి ప్రభా ఈ వర్తమానమును మాకు అందజేసి మేము దాని ప్రకారంగా జీవించినట్లుగా నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి నడిపించండి. మహిమ పొందుకోమని మీకే మహిమ గంత చెల్లిస్తూ మమ్మల్ని ఈ సమయాన్ని చేతికి అప్పగించుకుంటూ నన్ను చేతికి అప్పగించుకుంటూ యేసే నామములో ప్రార్థన స్తుతించి అడిగిపెడుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. కమ్ ఆన్. ద పవర్ ఆఫ్ ప్రజెన్స్, ద పవర్ ఆఫ్ ప్రజెన్స్. దేవుని సన్నిధి యొక్క శక్తి. ద పవర్ ఆఫ్ ప్రజెన్స్. ఓకే, దేవుని సన్నిధి అంటే ఏమర్థం అవుతుంది మీకు? మీ ఇమేజినేషన్లో ఏమొస్తుంది? దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండును గాక అని అంటారు కదా, దేవుని సన్నిధి నీకు తోడే ఉందని అంటాం కదా. అంటే మీ ఇమేజినేషన్లో ఎలాగ మీరు దాన్ని తీసుకుంటారు? యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. ఏం లేదా? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి తెలియదు కదా? ఓకే నా దేవుని సన్నిధి అంటే చెప్పండి. దేవుని సన్నిధి అనుభవిస్తాం. అది ఏమనుభవిస్తాం? ద ప్రజెన్స్. సరే, మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తానే. మీరు ఇంట్లో అనుకో, ఎవరు అలాగే వెళ్ళి ఎవరు వచ్చినట్టు అనిపించిందా మీకు? అనా అంటే ఏంటి? ఆ ప్రజెన్స్ లేకపోతే ఆ ఐడెంటిటీ దొరుకుతుందని చెప్తున్నా చూడు. దేవుడు మోషేతో ఏమంటాడు? నేను రేపు ఈ సమయానికి ఎక్కడ దిగుతాను అన్నాడు? సినాయి పర్వతం మీద దిగుతానన్నాడు కదా. దిగుతానన్నాడా? దిగినప్పుడు ప్రజలు ఏం చూశారు, ఏం అనుభవించారు? మోషే ఏం చూశాడు, ఏం అనుభవించాడు? ప్రజలు ఏమన్నారు? బాబోయ్, మా వాళ్ళకి మేము చూడలేమని అన్నారు. ద ఇంపాక్ట్ లేకపోతే దాని యొక్క ప్రభావము, ఇట్స్ కాల్డ్ ప్రజెన్స్. ఓకే, అర్థమైందా? దేవుడు వచ్చాడు, దేవుడు వచ్చినందుకు దేవుని యొక్క ప్రభావం ఎలా పడింది? వారి మీద బలముగా పడింది. దానినే సన్నిధి అని అనుకుంటాం. ఓకేనా? మరి మోషే చాలు ప్రభా అని అన్నాడా? సన్నిధికి ఎదురెళ్ళాడు. ప్రభా, ఐ వాంట్ టు సీ అని అన్నాడు. బట్ యూ కెనాట్ సీ మై సన్ అని అన్నాడు. ఓకే, రైట్? అవునా కదా? చెప్పండి. ఇది ప్రజెన్స్ అంటే. ఈ ప్రజెన్స్ ఎంత శక్తివంతమైనది అనేది ఒకసారి మనం తెలుసుకోవాలి. అర్థమైందా మీకు? ప్రజెన్స్ అంటే అర్థమైందా మీకు? ఆయన సన్నిధి అంటే అర్థమైందా మీకు? అర్థమైంది కదా? ఈ సన్నిధి యొక్క బలము, ప్రభావము ఎంత భయంకరంగా ఉందంటే సామాన్యమైన మనుష్యుడు దానిని తట్టుకోలేకపోయాడు. కళ్ళు కప్పుకున్నారు, ఒళ్ళు కప్పుకున్నారు, మా వల్ల కాదని అన్నారు. ఇంకా క్లారిటీగా ఒక మాట చెప్పనా మీకు? సియోనులో తండ్రి యొక్క సింహాసనం దగ్గర కేరూబులు, సెరూబులు ఉండి ఆయన ఎలాగ ఆరాధిస్తాయి దూతలు? చెప్పాలి. ఎలాగ ఆరాధిస్తాయి? కాళ్ళు కప్పుకుంటాయి 2 చేతులతో. ఎందుకు? కెనాట్ సీ. ఆయన యొక్క సన్నిధి అంత బలంగా ఉంటుంది అన్నమాట. తట్టుకోలేము ఎవరు కూడా అన్నమాట. అవునా? ద పవర్ ఆఫ్
ప్రజెన్స్ ఆర్ హిస్ ప్రజెన్స్ అన్నాడు. దేవుని యొక్క శక్తి అంత భయంకరమాట, ఆ ప్రభావం అన్నమాట. ఒక్కొక్కసారి గొప్ప గొప్ప బలమైన అభిషక్తులు దైవజనులు మన మీదకి వచ్చినప్పుడు ఆ సంఘంలో చూడ మొత్తం అల్లకల్లం అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ప్రజెన్స్ ఏమవుతుందో తెలుసా, ఆ అనాయింటింగ్ అంతా కూడా అసలు షేక్ చేసి పడేస్తుంది అనమాట. ఇట్స్ కాల్ ప్రజెన్స్. అర్థమైంది కదా మీకు ప్రజెన్స్ అనేది? అదనమాట. ఈ ప్రజెన్స్ అనేది ఎంత శక్తివంతమైందంటే దేవుని పక్షముగా నిలబడిన వాడు దాన్ని తట్టుకోలేడు. అసాధ్యం తట్టుకోవడం అనేది. దేవునిని కలిగి ఉన్నవాడికి అద్భుతమైనటువంటి అనుభవము దేవుని యొక్క సన్నిధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదనమాట దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి యొక్క శక్తి ఎంత బలమైనదంటే అసలు దాన్ని అనుభవించాలి అంటే ఆయనతో ఉన్న అనుభవాన్ని బట్టి మాత్రమే మనం ఎంజాయ్ చేయగలుగుతాం దాన్ని, లేకపోతే మనం చేయలేం. మీలో ఎంతమందికి ఎలాంటి రకమైన అనుభవం ఉంది? ఎలాంటి రకమైన అనుభవం ఉంది ఒకసారి చెప్పండి. దేవుని సన్నిధి అనుభవించే అయితే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయితే దేవుడు ఈ మాటను ఎందుకు చెప్తున్నాడంటే ఒకసారి కీర్తనలు 16 అధ్యాయంకి ఒకసారి వెళ్దాం రండి. కీర్తనలు 16 అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. ఈ సందర్భం ఒకసారి ఏ సందర్భాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో మనం మాట్లాడతాం. ఇక్కడ ఏమంటాడంటే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవు, నువ్వు కుడి చేతితో నిత్య సుఖములు కలవు. ఈ మాట ఈ సందర్భం ఎందుకు అంటున్నాడంటే, నా జీవితంలో ఇంతవరకు ఏమీ కూడా నేను చూడలేకపోయాను, ఏమి నేను అనుభవించలేకపోయాను, ఏది కూడా నేను పొందుకోలేకపోయాను. నేను ఇంతగా దేవునిలో ఉండి, నేను ఇంతగా దేవునిలో విశ్వాసం ఉండి, నేను ఇంతగా దేవునిలో బలపడుతూ ఉన్నప్పటికీ కూడా, ఇంత నమ్మకత్వాన్ని నేను కనుపరుస్తున్నప్పటికీ కూడా ఏంటి నా జీవితంలో లాభం అని ఎవరైతే ఆ పరిస్థితుల్లో ఉన్నారో వారి నిమిత్తమే దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? అయ్యా, నేను నీలో విశ్వాసంగా ఉన్నాను, నీలో నేను నమ్మకస్తుడుగా ఉన్నాను, ప్రార్థన పరులుగా నేను ఉన్నాను, అన్ని విషయంలోనూ నీలో ఉన్నాను. కానీ నా జీవితంలో ఎందుకు నీ కార్యం జరగట్లేదు? ఎందుకు నా పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు నా స్థితిగతి ఎలా ఉంది? ఎండిపోయిన స్థితిలో నేను ఎందుకు ఉండాల్సి వచ్చిన అవసరం ఏముంది అని ఈ కండిషన్స్లో ఎవరైతే ఉన్నారో వారి గురించి ఆ యొక్క పవర్ ఆఫ్ ప్రజెన్స్ అనేది దేవుడు మాట్లాడతాడు మీ గురించి. ఒకటి ఏంటంటే, 2 విషయాలు ఇక్కడ. ఒకటి ఆయన ఫీడింగ్ ఇస్తాడు, స్పూన్ ఫీడ్ ఇస్తాడు. రెండోది మనమే తినాలి. గమనించండి, నేనేం చెప్తున్నాను ఇక్కడ, నీవు గొప్ప విశ్వాసివే, నమ్మకస్తురాలువు, దేవుని సన్నిధి అనుభవించుతాను, కానీ నీ జీవితం చూస్తే డ్రై అయిపోయి ఉంటుంది. నీకు ఈ మాత్రం అనుభవం ఉంది అని అంటే నువ్వు దేవునితో అనుభవస్తుడు అన్నమాట. అవునా కదా? అలాంటిదప్పుడు నీకు స్పూన్ ఫీడింగ్ అవసరమా? చెప్పండి. నీవు 20 సంవత్సరాలు బిడ్డవు అనుకో, నీకు స్పూన్ ఫీడింగ్ అవసరమా? చెప్పండి. అవసరం లేదు. కానీ నీకు తెలియకపోతే ఏం కావాలి? సూచన కావాలి, డైరెక్షన్ కావాలి. He gives his Holy Spirit God. అన్నికి సూచిస్తాడు, నువ్వేం చేయాలి? తినాలి. అర్థమవుతుందా? ఇక్కడ మన జీవితంలో కార్యములు జరగపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వాలని లేడు అక్కడ. ఆయన నువ్వే తినాలి అక్కడ, నీకు నువ్వే తినాలి అక్కడ.
ఎలా తినాలి? చేత కదా, హీ విల్ గైడ్ యూ అండ్ ఆన్సర్ యూ. ఇక్కడ ముందు మనం ఏమనుకున్నాం? మోషే ఏం చేస్తున్నాడు? ఆ బలమైన సన్నిధిని, శక్తివంతమైన సన్నిధిని ఆస్వాదిస్తున్నాడు, ఇంకా బలం పొందుతున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. అవునా? 40 దినాలు 40 రాత్రులు ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళాడు కదా, పలకలకి. అప్పుడు మోషే తిరిగి రాగానే ఆయన మొక్క చూడగలిగారు వాళ్ళందరూ. ఎందుకు? ఆయన సన్నిధిని అనుభవించినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ రూపాంతరం అనేది చెందుతుందంట. అర్థమైందా కదా మీకు? ఎప్పుడైతే ఈ ప్రజలు మేము చూడలేమని అనుకున్నారో, వాళ్ళు ఎలాంటి వారు? దేవునికి దూరస్తులు వారు. అవటానికి దేవుని ప్రజలే, కానీ దేవునికి దూరస్తులుగా ఉన్నారు. అందుకని ఆయన సన్నిధి యొక్క విలువ, శక్తి వాళ్ళకి తెలియలేదు, అనుభవించలేకపోయారు అన్నమాట. మీ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో మీరు జీవించుచున్న దానికి ప్రతిఫలం రాలేదు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిని మీరు నోటీస్ చేయటం లేదు అనేది అర్థం అన్నమాట. అంతకుమించి ఇంకేం లేదు. యథాప్రకారంగా బ్రతుకుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ద రైట్ డైమెన్షన్లో ఆ సన్నిధిని యొక్క శక్తి ద్వారా నువ్వు ఎలాగ పొందుకోవాలనేది మనకు అర్థం కావట్లేదు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కొద్దో గొప్ప అనుభవం నీకుంది, అయితే ఎందుకు మనం చేయట్లేదో తెలుసా? ఎందుకు మనం పొందుకోలేకపోతున్నామో తెలుసా? ఆయన వాక్కు అనేది మన జీవితంలో లేదు. ఆయన మాట మన జీవితంలో లేదు కాబట్టే మనకి ఆ యొక్క అనుభవం మన జీవితంలో లేదు. మీరు ఎప్పుడైనా చూడండి, వాక్యానుసారమైన అనుభవం కలిగిన వాడు ఎప్పటికీ కూడా కదల్చబడ్డాడు, ఏ విషయంలో కూడా కదల్చబడ్డాడు. ఎందుకంటే వాక్యము అతను ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది, స్థిరంగా ఉంచుతుంది, ఆయన్ని దృఢపరుస్తుంది, నడిపిస్తుంది, ఎలాంటి పరిస్థితి వచ్చినా నడిపిస్తుంది. మోషే తర్వాత అహరోనుకి ఏం చెప్తున్నాడు? దివారాత్రంలో నా వాక్యం ధ్యానం ఎందుకు? బిడ్డలు నడిపించడానికి. మోషేకి తెలుసు ఇవన్నీ కూడా. అందుకని ఎర్ర సముద్రం దగ్గర ఏమన్నాడు? భయపడ్డా? ఎవరు భయపడ్డారు? ఓయి ఎర్ర సముద్రం దగ్గర తీసుకో, దీంట్లో చంపుతావా మమ్మల్ని? ఇవి రాగండి, దేవుడి కార్యం చేస్తాడు. ఎందుకు అనగాడు అలా మాట? హీ నో ద పవర్ ఆఫ్ వర్డ్, ద పవర్ ఆఫ్ ప్రెసెన్స్. ఆయన శక్తి, దేవుని యొక్క బలము, ఆయన సన్నిధి ఏంటో తెలుసు కాబట్టి ఆగాడు. లాస్ట్ మినిట్లో దేవుడు కార్యం జరిగిస్తాడు అనేసి అన్నమాట. చేశాడు దేవుడు, అద్భుతం కార్యం చేశాడా లేదా? అది ఇక్కడ ఏమంటున్నాడంటే, జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దానిపైన ఒకసారి, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీయవు. ఎవరిని కుళ్ళు పట్టినవాడంట? ఎవరిని కుళ్ళు పట్టినవాడండి? చెప్పాలి గట్టిగా. పరిశుద్ధులను కుళ్ళు పట్ట. అంటే ఇప్పుడు మనలో ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు, మనలో ఎంతమంది కుళ్ళిపోవని చెప్పండి, చెప్పాలి. అదే మరి ఏమంటున్నాడు దేవుడు? నేను కుళ్ళు పట్టనేవను అని అంటున్నాడు. నేను కుళ్ళు పట్టనేవను. ఎవరిని? దేవుని సన్నిధిని ఎవరైతే అనుభవించారో, దేవునితో కలిసినటువంటి సత్సంబంధం వారికి ఉందో, వారి జీవితంలో దేవుడు కుళ్ళు పట్టినాడు. ఉదాహరణ చూడండి ఒకసారి, యోబు గారి జీవితంలో ఒకసారి చూడండి. భక్తిపరుడు కదా ఆయన, చాలా మంచి భక్తిపరుడు ఆయన. అవునా కదా చెప్పండి? మంచి విశ్వాసి, నమ్మకస్తుడు ఆయన. అయితే ఏం చేశాడు? మొత్తం అప్పగించేశాడు అపవాదికి, అధికారం ఇచ్చాడు అపవాదికి యోబు గారి మీద.
తన స్టాండర్డ్స్ ఏం చేశాడు? నిలబెట్టుకున్నా లేదా? ఆ స్టాండర్డ్స్ని బట్టి ఏం చేశాడు ఆయన? అపవాదిని జయించాడు, రెండింతలుగా తిరిగి కోల్పోని కూడా పొందుకున్నాడు. ఇక చూడండి, ఇది మన జీవితం కోసం అనువదించుకుందాం. ఇది మన బ్రతుకులో, మన జీవితంలో చాలా వరకు ఏమీ పొందుకోలేదేమో, చాలా వరకు మనం అనుభవించలేదేమో, మన యొక్క ఆత్మీయ స్థితికి సంబంధించినటువంటి ప్రతిఫలము మనం పొందుకోలేదేమో. అందుకనే దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉందని అంటున్నాడు దేవుడు. అందుకనే పరిశుద్ధు నేను కుళ్ళు పట్టనే ఉన్నాను అన్నాడు. యోబు గారి శరీరం అంతా ఎలాగైపోయింది? లాజరు యొక్క శరీరం అంతా ఎలా అయిపోయింది? కుళ్ళిపోయాడా? శరీరం కుళ్ళిపోవచ్చు, కానీ ఆత్మ కుళ్ళిపోదు. కమాన్, హల్లెలూయా. ఇక కావాల్సిన ఆత్మ. దేవుని సన్నిధులను నీ శరీరం ఉల్లసిస్తుందా, నీ ఆత్మ ఉల్లసిస్తుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దట్ ఈస్ గాడ్. దట్ అందుకని నా పరిశుద్ధుని నేను కుళ్ళు పట్టనేమని అంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఈ కుళ్ళు అనే పట్టణ సమాధికి సూచనగా ఉందన్నమాట. ఇది 65 సార్లు రాసి పెట్టాడు దేవుడు సమాధి గురించి అన్నమాట. ఎందుకంటే నిన్ను సమాధికి అప్పగించడు ఆయన. సమాధి అనగా ఒక బంధకం, ఒక చెరసాల, దానికి అప్పగించండి నిన్ను. ఎందుకు తెలుసా? దేవుని యొక్క సన్నిధి నీకు తోడు ఉంది కాబట్టి. ఒకసారి మళ్ళీ పైన చూద్దాం. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి మనకి ఎప్పుడైతే తోడుగా ఉందో దావీదు ఈ రకంగా వర్ణిస్తున్నాడు అన్నమాట. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద పవర్ ఆఫ్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి యొక్క ఆ అనుభవంలో కనుక మనం ఉన్నట్లయితే, చెప్తున్నా చూడండి, ఆయన సన్నిధి నీ మీద ప్రకాశించి ఉదయింపచేసి నేను నడిపించును గాక అని అంటాడు. ఆయన స్తోత్రం నాయన, హల్లెలూయా. మీరు ఓడిపోరు, మీరు ఎక్స్పైరీ డేట్ అనేది మీకు రాదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్స్పైరీ డేట్ అనేదే లేదు దేనికి కూడా. సదాకాలం మీరు జీవిస్తారంతే, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దేవునితో పాటుగా మీరు జీవిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఆమెన్ చెప్దాం అందరు కూడా, హల్లెలూయా, ఆమేన్. అందుకనే ఆయన సన్నిధి యొక్క అనుభవం నీకు ఉందా? నువ్వు గనుక ఉంటే నీ విధానమే వేరే రకంగా ఉంటుంది. మోషే కూడా కోపస్తుడే, కోపగించాడు లేదా? 2 సార్లు. ఎక్కడెక్కడ కోపగించాడు చెప్పండి? ఎక్కడెక్కడ కోపగించాడు? 2 సార్లు కోపడ్డాడు. ఎక్కడ కోపడ్డాడు చెప్పండి? బండను కొట్టాడు. ఇంకోటి ఎక్కడ? పగలు కొట్టాడు కదా. ఒకటి బండను కొట్టాడు, ఒకటే పగలు కొట్టాడు. ఏం పగలు కొట్టాడు? అది 10 ఆజ్ఞ పగలు కొట్టాడు. దాని ద్వారా పొందుకున్నది ఏంటి? వెళ్ళలేకపోయాడు. ఆయన సన్నిధి ఉంది ఆయన మీద, కానీ ఆయన తప్పిదం బట్టి వెళ్ళాడు. కానీ హిస్ గ్రేస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అస్. ఇప్పుడు ఎందుకంటే నీకు ఇమ్మీడియట్గా ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏం తీసుకొస్తాడు? నీకు నువ్వు కాస్త ఇబ్బంది పడితే పశ్చాత్తాపం అని చెప్పండి. ఏం తీసుకొస్తాడు? ఏం తీసుకొస్తాడండి? పశ్చాత్తాపం తీసుకొస్తాడు. ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపం తీసుకుని వస్తాడు దగ్గరికి, నిన్ను వెంటనే పశ్చాత్తాపం చేయడానికి పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించి నిన్ను సిద్ధపరిచి తిరిగి నేను శుద్ధినిగా చేస్తా అంటాడు అనమాట. ఈ పరిస్థితి అప్పుడు కనుకుంటే వేరే రకంగా ఉండేది, కానీ లేదు. దేవుడు ఒకే ఒక మాట మాత్రం మీ జీవితంలో, మీ జీవితంలో కార్యము జరగలేదని నువ్వు బాధపడుతున్నావేమో.
ఎంతకాలం నా బ్రతికేలాగా అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ పక్షంగా కార్యం జరిగిస్తాడు అనే సత్యాన్ని నువ్వు నమ్మవలసిన విషయం ఉందని దేవుడు ఈ మాటను బట్టి మనకి సెలవిస్తూ ఉన్నాడు. విసుకుపోయావు, అలసిపోయావు, నమ్మకం లేకుండా జీవితం కరెక్టే కదా? చెప్పండి నిజమేనా? కరెక్టే కదా? చెప్పండి. విసుకుపోయావు, అలసిపోయావు, వదిలిపెట్టేసావు, ఇంకొదిలే, ఇంకా దేవుడు అంతే, చేస్తాడు లేకపోతే లేదులే, మన ప్రయత్నం మనం. ఈ పరిస్థితుల్లో ఉన్నారా లేదా? ఈ పరిస్థితుల్లో ఉన్నారా లేదా? అందుకని ఆయన సన్నిధి, ఆయన బలమైన సన్నిధి మన మీద ఉంది. ఆ సన్నిధి మన మీద ఉన్నట్లే మనం ఎప్పుడు కూడా ఓడిపోం. అందుకనే పరిశుద్ధిని ఎప్పుడు కూడా కుళ్ళు పట్టనివ్వను అని అంటున్నాడు. అర్థమవుతుందా మీకు? అంటే ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి? సన్నిధి నా మీద ఉందా లేదా అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఉందా లేదా? ఎంతమంది మీద ఉందా సన్నిధి? దేవుడే ఎరుగును గాక, అంతే. దేవుడే ఎరుగును గాక, దేవునికి సమస్తం ఎరుగును గాక, అంతే. నేను అనేది సెక్యులర్ లైఫ్ గురించి కాదు, స్పిరిచువల్ లైఫ్ గురించి, ఓన్లీ స్పిరిచువల్ పర్సన్స్ గురించి, ఓన్లీ ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే వారి నిమిత్తమే దేవుడి మాట మాట్లాడుతున్నాడు. నాట్ అ సెక్యులరిజం, ఓన్లీ స్పిరిచువలిటీ. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మీకు రహస్యం చెప్పనా? మీ జీవితంలో అద్భుతం కార్యం చేస్తాడు దేవుడు. ఆలస్యం అవ్వచ్చు. ఒక మాట చెప్తున్నాను చూడండి. నువ్వు ఒక ల్యాండ్ చూపించి ఒక ఆర్కిటెక్చర్కి ఇచ్చి నాకు ఇది కావాలన్నాడు అనుకో, నీకేమిస్తాడు ఆయన? చూసి బ్లూ ప్రింట్ ఇస్తాడు. ఆ తీసుకెళ్ళి ఇంజనీర్కి కడతాను అంటాడు. ఇచ్చిన వెంటనే పని అయిపోద్ది, మనకి పని అయిపోద్దా? నమూనా మాత్రం ఇస్తాడు, అదే దర్శనం నీకు. నీ దర్శనం ఏంటంటే, ఒక నమూనా ఏంటంటే ఒక బ్లూ ప్రింట్, అంతే. వెంటనే రాదు అది. మనం ఏం చేస్తాం? దర్శనం వచ్చేసింది, తెల్లారి పొద్దున వచ్చేయాలండి. ఎక్కడ వచ్చింది? ఎక్కడిచ్చావు? ఇలా చేస్తాం. గాడ్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ గాడ్. ఎంతకాలం పడుతుంది ఇల్లు కట్టడానికి? సంవత్సరం పడుతుంది. ఇంకా బాగా కట్టుకోవాలంటే ఇంకా 6 నెలలు ఎక్కువ పడుతుంది, అవునా? సంవత్సరంన్నర పడుతుంది ఇల్లు కట్టుకోవాలంటే, మంచి బాగా చేయాలంటే. నీ జీవితంలో ఒక దేవుడు కార్యం జరిగించాలంటే అదే సమయం పడుతుంది. అంటే సంవత్సరంన్నర కాదు, నీ ప్రణాళికను బట్టి తగిన సమయం. ఎందుకో తెలుసా? నీకు దర్శనం ఇస్తాడు, నీకు ఒక ఇల్లు ఇస్తాను అన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు ఇవ్వడానికి ఎంతమందిని ప్రిపేర్ చేస్తాడో తెలుసా? ఎవరు నువ్వు లేపుతాడు? నువ్వు ఇక్కడ 5 కోట్ల ఇల్లు కట్టాలి, నువ్వు నా సేవకుడికి ఇచ్చిరా అని అంటాడు. ఆయన లేపుతాడు. తర్వాత ఇంజనీర్ లేపుతాడు, లేదా ఇంకొకరిని లేపుతాడు, ల్యాండ్ ఓనర్ లేపుతాడు, లేదా గవర్నమెంట్ పర్మిషన్స్ లేపుతాడు, ఆఫీసర్స్ లేపుతాడు, ఇక్కడ అధికారులు లేపుతాడు. ఎంతమందితో పని చేపిస్తాడు దేవుడు. చివరికి దగ్గరికి వస్తుంది. ఈ బ్లూ ప్రింట్ కాస్త ఎవరు పని చేస్తారు? బ్లూ ప్రింట్లో ఈ బ్లూ ప్రింట్ నీకు ఇస్తాడంతే, నువ్వేం పని చేయవు. కానీ బ్లూ ప్రింట్కి పని చేసి అనేక మందిని ఏర్పాటు చేసి వాళ్ళతో కట్టిద్దరు సంవత్సరం పడుతుంది. నీ జీవితంలో కూడా అదే పడుతుంది. నువ్వు వదిలేకు దేవుణ్ణి. హలో, నువ్వు దేవుని వదిలేకు, విడిచిపెట్టకు. నీ అవిశ్వాసము దేవుని ఏం చేస్తుందో తెలుసా? చేతకాని వాడు దేవుడు అనే సంకేతంగా పంపిస్తుంది దేవునికి. అది కాదు. ఆయన నువ్వేమి అడగాలి? ఆయన సన్నిధి బలమైనది అనాలి. చెప్పండి, ఆయన సన్నిధి బలమైనది, ఆయన సన్నిధి శక్తివంతమైనది అని చెప్పండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, దేవుని మాట ఇది, నీవు నమ్మినా నమ్మకపోయినా, దిస్ ఇస్ నాట్ మై వర్డ్ డియర్ చర్చ్, నీవు నమ్మినా నమ్మకపోయినా, నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీ జీవితంలో నేను ఈ అద్భుతం జరిగిస్తాను జీవితంలో దేవుడు సెలవిస్తున్నాడు. అది నీ నమ్మకం బట్టి కాదు, అది ఆయన కృపను బట్టి, బై హిస్ గ్రేస్, ఆయన శక్తిని బట్టి నీ జీవితంలో జరిగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సన్నిధి నీ మీద ఉంటుందో ఆయన కృప ద్వారా ఏం చేస్తుందో తెలుసా? నీ జీవిత కార్యము జరిగిస్తూ ఉంటుంది అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే నువ్వు నమ్ము. అలసిపోయావా?
నీటి గుంటలు, ఎండిపోయినటువంటి నీటి గుంటలో ఉన్నటువంటి చేప ఎలా ఉంటుంది? ఎండాకాలం చెరువు ఎండిపోతుంది కదా, చేపలు ఎలా ఉంటుంది దాంట్లో? ఎలా ఉంటాయండి తెలీదా మీకు? ఎండిపోయి నీళ్ళు లేక అటు ఇటు ఇటు కొర ప్రాణంలాగా ఉంటుంది. అలాంటి జీవితం జీవిస్తున్నారు కదా. అలాంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు ఓడిపోవు అని అంటున్నాడు. వై? బికాజ్ మై ప్రెజెన్స్ ఈజ్ ఇన్ యువర్ లైఫ్ అని అన్నాడు. నా సన్నిధి నీ జీవితంలో ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎదురు చూసి 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 అలసిపోయి వేస్ట్ బ్రదర్, ఇంకెందుకులే అని అనుకుంటున్నావు కదా, దేవుడే వస్తాడు నీ దగ్గరికి. 38 ఎక్స్పీరియన్స్, 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 38 సంవత్సరాల అనుభవం కలిగినవాడు దగ్గరికి వచ్చేసాడు దేవుడు. ఆడు విశ్వాసం ఏం చేస్తున్నాడు? దగ్గర తీసుకొచ్చేసింది ఆయన. ఆమేన్, హల్లెలూయా. అలాంటి అద్భుతం జరిగిస్తాడు దేవుడు. అందుకనే బీహోల్డ్ అని అంటున్నాడు దేవుడు. యూ జస్ట్ వెయిట్, ఐ విల్ కమ్ యూ అని అంటున్నాడు దేవుడు. నా జీవితంలో కార్యం జరగట్లేదు, మూవ్ అవ్వట్లేదు అనుకుంటున్నావు కదా, దేవుడు మూవ్ అవుతాడు నీ జీవితంలో. అందుకనే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? మనము ఆయన సన్నిధిని తక్కువ అంచనా వేస్తాం మనం. ఇది వాస్తవం, అంతే కదా. మనం ఆయన సన్నిధిని తక్కువ అంచనా వేస్తాం మనం. అందుకనే దేవుడు మాట్లాడదా, ఆయన శక్తి, ఆయన సన్నిధి బహుశక్తివంతమైనది అన్నమాట. లెట్స్ గో టు చాప్టర్ Matthew 28:10. మత్తయి సువార్త 28వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటి అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చూడండి ఇక్కడ ఏమన్నాడు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించాడు. చూడండి, ఆజ్ఞ అంటే ఏంటి ఇక్కడ? ఇట్స్ ఆర్డర్ పాస్ చేశాడు. ఎప్పుడైతే ఆర్డర్ పాస్ చేశాడో అది చేయకపోతే ఏమవుతుంది? ఒకటి డిసొబీడియన్స్ అండ్ పనిష్మెంట్, పని జరగదు అక్కడ. అదంతా ఎప్పుడైతే ఈ ఆజ్ఞను వారికి ప్రకటించుడి అని అన్నాడు, దానికి అర్థం ఏంటంటే వారు ఖచ్చితంగా ఈ ఆజ్ఞను వారు చేయాలి, వాళ్ళు ఈ ఆజ్ఞను వాళ్ళు నిర్వర్తించాలి. కాబట్టి ఎప్పుడైతే వారు నిర్వర్తించారో ఏమవుతుంది? దేవుని యొక్క ఫలములు వారి జీవితంలో చూస్తారు. దేవుడు మనకే చెప్తున్నాడు, మీరు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల మీరేం చేస్తారు? మీరు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల మీ జీవితంలో ప్రతి కార్యం మీరు వెలుగు చూస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. మన జీవితంలో జరగబోట కారణం ఏంటో తెలిసిన? ఒకటి ఆలస్యం అవుతుంది, కరెక్టే. 2 రకాల ఆలస్యాలు ఉంటాయి. ఒకటి దేవుడు చేసే పనిలో ఆలస్యం అంటారు, దానికి పని చేస్తారు. ఇంకొకటి మనము సిద్ధపాటుకు లేనప్పుడు ఆలస్యం అవుతుంది అన్నమాట. ఈ 2 విషయాలలో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొనవలెను వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎవరికి చెప్తున్నాడు ఇన్స్ట్రక్షన్స్? ఎందరైతే ఆయనను అనుసరిస్తున్నారో, ఎందరైతే ఆయన సన్నిధిని ప్రేమించి నడుస్తున్నారో వారి నిమిత్తం ఏమంటున్నాడంటే నా ఆజ్ఞలు వారికి గైకొనేలాగా చేయండి అని అంటున్నాడు. ఎప్పుడైతే వారు అలా చేస్తారో మీరు భయపడొద్దు. ఏమంటున్నాడు ఇక్కడ? నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను సదాకాలం మీతో ఉంటానని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే దానికి అర్థం ఏంటి? ఆయన సన్నిధి మనకి ఎల్లప్పుడు కూడా తోడై ఉంది. అంటే ఆయన మనకి తోడై ఉన్నాడనే ప్రభావం. ఇప్పుడు దేవుడు వచ్చిన తర్వాత ఏమవుతుంది? దాని ప్రభావాన్ని ప్రజలన్నీ అనుభవించారు. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉంటే మనకి ఏ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటాం? మనము దేవుడి యొక్క సన్నిధిలో మనం ఉంటాం. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఎలా నడిపించాడు? అగ్నిస్తంభంలాగా ఉన్నాడు, నడిపించాడు. మేఘస్తంభంలాగా ఉన్నాడు, నడిపించాడు. దాని ప్రభావం ఎలాగుంది? వెలుగుగా ఉంది. దాని ప్రభావం ఎలాగుంది? నీడగా ఉంది, చల్లగా ఉంది, చక్క.
అర్థమైనా? అలాగే మనము దేవుని యొక్క సన్నిధి, దేవుడు మనకు తోడే ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనము నడుస్తున్నాం కాబట్టి మీరు ఏ విషయంలో కూడా డిసప్పాయింట్మెంట్ అనేది రాదు. చూడండి, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. నువ్వు ఒక ప్రణాళిక వేసుకోవచ్చు, నేను ఎలా చేస్తాను, నేను ఎలా ఉంటాను, నేను ఎలా వెళ్తాను, నేను ఎలా వస్తాను అనుకోవచ్చు. కానీ దేవుడు నీ వేసిన దానికంటే ముందుగానే ప్రణాళిక వేసుకున్నాడు. అది నీ తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నది అన్నమాట. సో దాని నిమిత్తము నీవేం చేయాలి? వేచి ఉండాలి, దేవునిలో ఓర్పు కలిగి ఉండాలి. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు, నీవు నమ్మినా నమ్మకపోయినా నీ జీవితంలో కార్యం చేయటం నా రెస్పాన్సిబిలిటీ అన్నాడు దేవుడితో. దాన్ని రిసీవ్ చేసేసింది నేమ్ హల్లెలూయా. దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అన్నాడు దేవుడు, నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నా సన్నిధిలో నిలిచియండు, చూడు అంతే, ఓరకన్నా నిలిచియండు, నీ అద్భుతం కార్యం నేను జరిగిస్తాను అన్నాడు. ఇన్ ఎవ్రీ ఎక్స్పెక్టేషన్స్ ఇట్స్ విల్ బి ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్ హల్లెలూయా. ఆమేన్. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా లేదా? ఆయన సన్నిధిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయకండి. ఆయన సన్నిధిని అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఎందుకంటే ఆయన సన్నిధి చాలా శక్తివంతమైనది, చాలా బలమైనది, బలంగా ఉండేదన్నమాట. స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయన సన్నిధిని ప్రేమిస్తారో, ఎవరైతే ఆ సన్నిధిలో గడగడలాడతాడో ఆయన నామాన్ని బట్టి, వారి మీద నా దృష్టి ఉంచి సెలవిస్తున్నాడు దేవుడు. ఆమేన్. సింపుల్. ఆయన దృష్టి పెట్టాడంటే సాలేకంతే, పంట పడినట్టే లెక్క. కానీ ఆయన దృష్టి మన మీద ఉండాలి. అర్థమైంది కదా? అవునా కదా? అది ఆ దృష్టి మన మీద కనుపరుచుకునే రీతిలో మన ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం మనలో ఉండాలి. నిజంగానే దేవుని యొక్క ఏర్పరచుకున్న బిడ్డలు కానీ దేవుని ప్రేమించే వారి జీవితంలో డ్రైనెస్సే ఉంటుంది. స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో కొంతకాలం డ్రైనెస్సే ఉంటుంది. దాని తర్వాత ఉంటుంది తన కృప నది వల్ల ప్రవహింపజేస్తుంది అన్నమాట. ఆయన కృప నది వల్ల ప్రవహింపజేస్తుంది. నువ్వు లెక్క పెట్టగలుగుతావా? ఆ నదిలో ఉన్న నీటిని కొలత వేయగలుగుతావా? అన్కౌంటబుల్ అన్నమాట. ఏం స్తోత్రం కలుగును గాక. మొదట కష్టంగానే ఉంటుంది, కానీ తర్వాత మాత్రం చాలా ఇదిగా ఉంటుంది. కొంతమంది ఉదాహరణలు చూపించినా మీకు. యోసేపుని చూడండి ఒకసారి. యోసేపు ఏం చేశాడు? ఎన్నో బాధలు పడ్డాడు. అన్య దేశానికి గొప్ప వ్యక్తిగా, గొప్ప అధికారిగా చేయబడ్డాడు. అవునా? దావీదు అసలు ఆ తండ్రి నోటీసులోనే లేడు అసలు, అలాంటి వ్యక్తి. కానీ ఏం చేశాడు? ఆ స్థితికి రాటకే ఎన్నో పరిస్థితుల్లోంచి దేవుడు తీసుకొచ్చాడు. అవునా కదా? చెప్పండి. మరి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు చింతపడుతున్నారు? నీ పితరులను చూడవా? నీ యొక్క మరి మార్గదర్శకం ఉన్నవారు వారిని చూడవా? నువ్వు అబ్రహాముని చూడవా? ఇస్సాకుని చూడవా? యాకోబుని చూడవా? యోసేపుని చూడవా? మరి ఏం చూస్తున్నావు నువ్వు? వారిని గనక వారి జీవితంలో దేవుడు ఏదైతే చేశాడో అదే దేవుడు మనకున్నాడు, అదే దేవుడు మన జీవితంలో ఉన్నాడని నువ్వు గుర్తెరగట్లేదా? ఎరగపోవటం కారణం ఏంటో తెలుసా? వాక్యానికి నువ్వు దూరం ఉన్నావు కాబట్టే, అంతకంటే ఇంకేం లేదు. వాక్యానికి దూరంగా ఉన్నావు కాబట్టే. నా అనుభవంలో ఇనిషియల్ స్టేజ్లో ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి నేను చాలా వర్రీగా, నేను చాలా ఇదిగా ఉన్నప్పుడు కరెక్ట్ వర్డ్ వస్తుంది దేవుడు నాకు. ఆ వాక్యం చదువుతాను అంతే. ఎప్పుడైతే ఆ వాక్యం చదువుతానో నాకు వచ్చిన ప్రెజర్ అంతా ఏం చేస్తుంది? ఈ వాక్యం క్యారీ చేసి తీసుకెళ్ళిపోతుంది పైకి, నాకు కంఫర్ట్ని ఇస్తుంది అనమాట. అది దేవుని యొక్క అనుభవం, వాక్య అనుభవం అంటే అనమాట. అర్థమవుతుందా మీకు? అల్లకల్లోలం ఒడిదుడుకులు రావు నా జీవితంలో. వచ్చినా కూడా ఏం చేస్తుంది? ఈ వాక్యం తీసేస్తుంది అన్నమాట. అర్థమవుతుందా మీకు? అందుకనే వాక్యముతో కూడినటువంటి అనుభవం మనకు ఉండాలి. నాట్ ఓన్లీ ప్రేయర్ విత్ వర్డ్. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ చూడు. ఏ సంగతులు మనకి ఇచ్చాడు చెప్పండి? ఏమేమి ఇచ్చాడు మనకి ఇన్స్ట్రక్షన్స్? నాకేమి ఇవ్వలేదండి.
ఏమిచ్చాడు మనకు? మనకేమి ఇవ్వలేదు, అంతే కదా? ఇచ్చాడా మనకి? ఏమిచ్చాడు? ఏమిచ్చాడు మనకి? మనకేమి ఇవ్వలేదు, అంతే అంతే. మనకేమి ఇవ్వలేదు. మనకేం ఆజ్ఞలు ఇచ్చాడు? మనకే ఆజ్ఞలు ఇచ్చాడు? ఏమీ లేదు మనకి, అంతే కదా? ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొన వలన వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీకు తోడే అన్నాను, నా సన్నిధి మీకు తోడే అన్నాను అన్నమాట. హిజ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటది? విశ్వాసం, నిరీక్షణ, నమ్మకత్వం, ఓర్పు, సహనము. ఏమండి ఉన్నాయా లేవా? అవి మనకు పనిచేయ, మనకు డైరెక్ట్గా వచ్చేయండి. డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చాయి. అవన్నీ వద్దు, డైరెక్ట్ మ్యాటర్కి వచ్చాయి. ఏంటి ఇస్తావా లేదా? ఎలాగిస్తావు? ఇదే అనమాట మనకి. గాడ్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ గాడ్. సైమెంటెన్స్లీ పని చేసుకుంటూ వస్తాడు దేవుడు ఆయన, అంతేగాని దాటుకుంటారు రాడు ఆయన. హల్లెలూయా. అదనమాట. అందుకనే మన ఎక్స్పెక్టేషన్స్ వేరు, ఆయన ఎక్స్పెక్టేషన్స్ వేరు అంటాడు దేవుడు. మీ ఆలోచనలు వేరు, మీ దొంగ ఆలోచనలు నాకు తెలుసు అంటాడు. ఎందుకు? ఫ్రీగా వచ్చేయాలి మనం అంత ఇన్స్టెంట్గా. దేవుడిది నిన్ను తోమి 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 దాని విలువ ఏంటో చేసి అప్పుడు నీకు ఇస్తానంటాడు దేవుడు. నువ్వు ఎంత విలువైన వాడో నీకు తెలుసా? నీకు విలువ తెచ్చింది ఎవరో తెలుసా మీకు? లేదా? చెప్పండి. ఎవరు నీకు విలువ తెచ్చింది? ఎవరు? ఆయన ప్రేమ, క్రీస్తు ప్రేమ నీకు విలువనిచ్చింది. క్రీస్తు ప్రేమ నీకు విలువనిచ్చింది. నువ్వు పెంచుకున్న కుక్క పిల్లలు బురదగుంటలు తోలింది అనుకో, ఏం చేస్తుందండి? నీ కుక్క పిల్లని ప్రేమిస్తావు కదా బాగా, నీ పిల్లల కంటే ఎక్కువ బాగా ప్రేమిస్తావు కదా. ఆ కుక్క పిల్ల ఏం చేస్తావు? బురదలో ఉన్నదాన్ని శుభ్రంగా నీట్గా కడిగి, శుభ్రంగా దాన్ని షాంపూతో స్నానం చేపించి, తిరిగి మంచి బట్టతో తుడిసి పెడతావు, అవునా? అదేం చేస్తుంది? నువ్వే చేసావు, కానీ నీలో ఏముంది? ఆ ప్రేమ, కుక్క పిల్ల మీద ఉన్న ప్రేమ ఏం చేసింది? దాన్ని సేవ్ చేస్తుంది. దేవుని యొక్క ప్రేమ ఏం చేసింది తెలుసా? నీకు విలువనిచ్చింది. అదే. ఆమేన్. హల్లెలూయా. కమాన్. యెహోషువ ఒకసారి వెళ్దాం. మొదటి అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును. ఏమంటున్నాడు ఇక్కడ? నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, నీకు చెప్పాను కదా, నీకు వాగ్దానం ఇచ్చాను కదా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, జడియకు. ఏ విషయంలో అంటున్నాడు ఇక్కడ? యెహోషువని ఏ విషయంలో అంటున్నాడు ఇక్కడ? నీ మార్గమంతటిలో నేను నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన చేసే ప్రతి పనిలో తోడై ఉన్నాడు దేవుడు. అదే మన జీవితానికి కనుక. ఎందుకు భయపడతావు? ఎందుకు దిగులు చెందుతావు? నీ ప్రతి ప్రయత్నంలో నేనున్నాను, ప్రతి పనిలో నేనున్నాను, ప్రతి విషయంలో నీకు తోడై ఉన్నాను, ప్రతి మార్గంలోను, ప్రతి ఆలోచనలోను నీకు నేను తోడై ఉన్నాను. కానీ నువ్వు ఎందుకు భయపడుతున్నావు తెలుసా? నువ్వు నన్ను చూడవు కాబట్టి భయపడుతున్నావు. పడవలు వెళ్తున్నారు, ప్రభా నీకు చింత లేదా? ఎన్నిసార్లు వేసామో మనం డైలాగ్ కదా. ప్రభా నేను పోతున్నాను, నీకు అసలు కాని రావట్లేదా? అసలు ఉన్నావా నువ్వు? ఇన్ని బాధలు పడుతున్నాను, ఇన్ని తిప్పలు పడుతున్నాను, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, అసలు ఉన్నావా? ఏమన్నాడు దేవుడు? అల్ప విశ్వాసి. ప్రభా మేము ఆల్మోస్ట్ చచ్చిపోతున్నాం, మేము నశించిపోతున్నాం ప్రభా, నీకు చింత లేదా? ఎందుకు తెలుసా?
ఆ లోపల ఉన్నటువంటి ఆ నెగిటివిటీ అనేది కూడా ఏం చేస్తున్నాడు, శిష్యుల నుంచి బయటకు తీస్తున్నాడు. అసలు అది వానాకాలం కాదు, ఏ కాలమో కాదు, ఐ థింక్ శీతాకాలం. అది శీతాకాలంలో వరదలు రావడం అంటే బుద్ధి లేకుండా తప్పించింది ఎవరు? అది పడుకొని సముద్రమా లెక్, గాలి లెక్, ఎంత కాసేపు ఆడుకోండి అని అన్నాడు. అంతే. ఆయన చూస్తున్నాడు దేవుడు అలా కళ్ళు మూసుకొని అనమాట. ఇలా నాన్న తెప్పలు పడిపోయి అయ్యో 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 గీయో కుక్క పిల్లలా మొరిగేస్తే అల్ప విశ్వాసులారా ఎందుకురా మీరు, అదే మాట అంటున్నారు దేవుడు మనల్ని. ఎందుక మీరు ఎలాగా ఇదైపోతారు, ఎందుకు షేక్ అయిపోతారు, ఎందుకు? నీ దేవుడు అంటే నీకు తెలీదా? చూడండి, ఈ ఆలస్యం వెనకాల ఉన్నది ఏంటో చెప్పనా, మనలో ఉన్న నెగిటివిటీ, భయం అనేది తీసివేస్తాడు దేవుడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. నెగిటివిటీ అనేది మనలో తీసేస్తాడు దేవుడు. అందుకనే ఈ యొక్క అనుభవం మనకి. ఇదంతా తీసిన తర్వాత మనకేమవుతుందో తెలుసా, ఫుల్ ప్లెడ్జ్డ్ ఫెయిత్ అనేది క్రియేట్ అవుతుంది మన జీవితంలో. అందుకనే నిన్ను సోక్ చేస్తాడు దేవుడు. నిన్ను అలా సోక్ చేసి అందుకనే నేను అలా నడిపిస్తూ ఉంటాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? యెహోవా యందు నిలుచువాడు కదలక నిత్యము నిలుచును. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు నిత్యము కదలక సీయోను కొండవలో ఉందిడంట. ఎవరు నమ్ముతాడు? నేను మొన్న ఫ్రైడే ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఒక అమ్మగారు కోటీశ్వర్లు అన్నమాట. వాళ్ళు అవడానికి చౌదరీస్ వారు కోటీశ్వర్లు, కోట్ల ఆస్తులు ఉన్నాయండి మాకు అని. ఆమె యవ్వన కాలంలో 95లో యవ్వన కాలంలో ఉన్నప్పుడు మారు మనసు పొందారంట. చాలా ఇబ్బంది పెట్టారంట. దేవుడు స్వరం ఇచ్చాడంట, నువ్వు ఒక విశ్వాసనే చేసుకోవాలి, క్రైస్తవ పెళ్లి చేసుకోవాలని అన్నాడంట దేవుడు. ఎక్కడవుతుందో పని అవుతుంది అది. ఆమె నిలబడి దేవుడు నాతో మాట్లాడాడు, నేను అలాగే చేసుకుంటాను అని పట్టుబట్టి ఎదిరించి పెళ్లి చేసుకుందాను. మొత్తం మీద పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని మొత్తం వాళ్ళ బంధువులంతా నడి బట్టలతో వదిలిపాడేశారంట, బయటకు వదిలిపాడేశారంట. చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదంట వాళ్ళకి. చాలా అన్యాయం చేశారంట వాళ్ళు. ఆమె మొదటి బిడ్డను ఏం చేసిందో తెలుసా, ప్రభువు సేవకు అప్పగించిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని ఇబ్బందులు అంటే 4-5 ఆపరేషన్లు అయినాయి అంట ఆమెకి. భయానకరమైనటువంటి స్టోరీ, చెప్తే టైం సరిపోదు, అంత భయంకరమైన స్టోరీ. ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చింది. దేవుని కోసం నిలబడింది. అయ్యా మరి మా గ్రామంలో, మా ఊర్లో అన్ని హైందువులే ఉంటారు, మా ఇల్లు ఒక్కటే మధ్యలో అని చెప్తుంది ఆమె. మేము ఒక్కరిమే నమ్ముకున్నాము, చుట్టూ మా వాళ్ళందరూ అదే పరిస్థితి అని చెప్పి. గొప్ప అద్భుతం అసలు. చూసారా ఎంత ఆశ్చర్యకరం? చూసారా, కఠినమైన పరిస్థితి, కఠినమైన స్థితిగతులు ఎదుర్కొన్న పరిస్థితి ఆమె ఇప్పటికీ స్టిల్ ఏం చేస్తుందో తెలుసా, నువ్వేం చేసావు ప్రభా అని అడగట్లేదు ఆమె. అది పరిస్థితి. ఎందుకు తెలుసా, ఫౌండేషన్ అలాంటిది అనమాట. దేవుని యందు నిలుచున్న వాడు ఏది కూడా ఆశించడు ఆయన. అలాగని నాకేం అక్కర్లేదు అనేది కాదు, దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నా జీవితంలో ఈ పని కావాలి, నీ చిత్తం ఏంటి ప్రభా అని ఎదురు చూసేవాడుగా ఉంటుంది అనమాట. అందుకని దేవుడు మీకు ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను నీకు ఆజ్ఞాపించినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యం ఉండు, దిగులు పడుతూ జడియకు, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడు యెహోవా నీకు తోడు. నడుచు మార్గంలో నీ ప్రతి ప్రయత్నంలోనే జర్నీలో దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దేనికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఏ విషయంలో కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఏ విషయంలో కూడా నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. అందుకని ప్రత్యేకంగా ఈ మాట చెప్తున్నాడు దేవుడు మనందరికీ కూడా. నువ్వు ఏ ప్రయత్నం చేసినా నేను లేను అని అనుకుంటున్నావేమో, లేదు, నా సన్నిధి ఎప్పుడు నీకు తోడుగా ఉంది. మై ప్రజెన్స్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అని అంటున్నాడు దేవుడు. మై ప్రజెన్స్ ఇస్ విత్ యూ ఆల్వేస్, డోంట్ బీ అఫ్రైడ్ అని అంటున్నాడు దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. లాస్ట్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం ఒకసారి వెళ్దామండి. ముప్పై 33వ అధ్యాయం ఒకసారి వెళ్దాం.
14వ వచనం చదవండి ఒకసారి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. చూసారా ఏమంటున్నాడు ఇక్కడ? అందుకు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను ఎవరికి విశ్రాంతి కలుగజేస్తాడు చెప్పండి? గాలి వాన చేత కొట్టబడి, ఓకే, గాలి వాన చేత కొట్టబడి, అలలతో కొట్టబడి అలసిన్నదానా, నేను నీకు నీలాంజనములతో నేను కడతాను అంటున్నాడు దేవుడు. అలసిపోయి ఉన్నావా స్థితికి? అలసిపోయి ఇంకా నీకు మూర్ఛిల్లినటువంటి పరిస్థితిలో ఉన్నావా? దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు నీతోటి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. ఇక్కడ ఏమంటాడు మోషే నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ తోడుకొని పోవద్దు అని అంటున్నాడు అక్కడ. చూసావు మోషే దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? హిస్ ప్రెసెన్స్. ఆమేన్. హిస్ ప్రెసెన్స్. ప్రభా, నా మీద నా కుటుంబములలో నీ సన్నిధి తోడుగా నాకు ఉండును గాక అని ప్రకటించాలి మనం డిక్లేర్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మన మీద దేవుని సన్నిధి మన మీద అనుగ్రహించబడుతుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి మనకి తోడే నడిపిస్తుందో మన జీవితంలో ఓటమి అనేది ఉండదు. కానీ ఒకటి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ దాని నుంచి తప్పించడానికి ఆయన సన్నిధి మనకి తోడై ఉంది. ఆమేన్. నీవు చేసే ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది. యూ డోంట్ బి డిసప్పాయింట్. నువ్వేమీ హోప్ అనేది వదిలేయొద్దు, నమ్మకం వదిలేయొద్దు. నీవు నమ్మకం వదిలేసినప్పటికీ కూడా దేవుడు నీకు తోడై ఉంటాడనే సంగతే మర్చిపోవద్దు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆ పరిస్థితి నుంచి విడిపించి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక్కసారి కొన్ని వచనాలు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి ఒకసారి. యెషయా 41:10, ద్వితీయోపదేశకాండము 31:8, యెహోషువ 1:9. ఈ 3 విషయాలు మీరు రాసుకోండి, నోట్ చేసుకోండి, మీకు చెప్తాను చూడండి ఒకసారి. ఐజయా 41:10, ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యూ, బీ నాట్ dismayed, for I am your God. I will strengthen you, I will help you, I will uphold you with my righteousness right hand. Go Deuteronomy 31:8. It is the Lord who goes before you. He will be with you. He will not leave you or forsake you. Do not fear or be dismayed. Joshua 1:9. Have I not committed you? Be strong and be courageous. Do not be frightened and do not be dismayed, for the Lord your God is with you wherever you go. That ఈ 3 ఈ స్క్రిప్చర్స్. యెషయా 41:10, ద్వితీయోపదేశకాండము 31:8, యెహోషువ 1:9. ఈ మాటలు మీరు చదువుకోండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఫైనల్లీ గాడ్ సేస్ దట్ నీవు నమ్మకపోయినా, నువ్వు వేచి ఉండకపోయినా, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అండ్ మై ప్రజెన్స్ ఆల్వేస్ విత్ యూ వేర్ ఎవర్ యూ గో. దట్. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? కనీసం మీ మనస్సుకి ఒక నమ్మకం అనేది కలిగించిన ఒక భరోసా దేవుడు ఈ దినాన మనకిచ్చాడు. మనం చేసే ప్రయత్నంలో, మనం చేసే ఉద్దేశంలో ఖచ్చితంగా నువ్వు గెలుపొందుతావు. ఒక అడుగు ఆలస్యం అవ్వచ్చు మీ జీవితంలో. చెప్పండి, ప్రభువా ఒక అడుగు ఆలస్యం అవ్వచ్చు నా జీవితంలో, అది ఏ కారణమైనా సరే అవ్వచ్చు, కానీ నా జీవితంలో కార్యం జరిగిస్తావు. నా ప్రతి ప్రయత్నము సఫలం చేస్తావు. నా ప్రతి బంధకం నుంచి నన్ను విడిపిస్తావు. నా జీవితంలో విజయం ఇస్తావు. ఆమేన్ చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి.
ప్రభా, ఎండిపోయిన జీవితాలు నాయన, బీటలు తీసినటువంటి నేల, ఎటు చూసిన మార్గం కనిపించదు, ఎటు చూసిన దిక్కు లేదు నా ప్రభా. అలాంటి విశ్వాస జీవితంలో నేను నమ్మి ఇక్కడ మేము అనేక మంది ఉంటుండగా సమస్యలున్న వారికి నాయన మరి జీవం ఇచ్చే దేవుడు నేను సెలవిస్తున్నాను. మా జీవితంలో అద్భుతాలు జరిగించండి, నీ ఆశ్చర్యకాలు జరిగించండి. ఆ బంధకంలో నుంచి, ఆ యొక్క కాడి నుంచి మమ్మల్ని విడిపించండి. మా జీవితంలో జయమును అనుగ్రహించండి, నడిపించండి. మహిమ పొందుకోమని మీకే మహిమ గంత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన స్తుతించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్.